మాకు తెలిసినంత వరకు మీరు విరాళాల కోసం ఎంతోమంది అధికారులను అప్రోచ్ అయిన పరిస్థితి ఉంది. ఒకరోజు మాకున్న సమాచారం వరకు ఒకరోజు ఒక సంబంధించిన స్థానిక ఒక పోలీస్ అధికారికి మీరు ఫోన్ చేసి, సార్ ఇలా ఉంది పరిస్థితి, సార్ మాకు కొద్దిగా అమౌంట్ కావాలని చెప్పేసి మీరు అడిగిన పరిస్థితి కూడా ఉందని తెలిసింది. ఎంతవరకు వస్తామో అసలు ఏంటి విషయం ఏంటి? అసలు వెంకటాపురం మండలంలోని చొక్కాల గ్రామంలో దర్ర సునీత అనే మహిళ గుడికి వెళ్ళి వచ్చే క్రమంలో ప్రెజర్ బాంబు పేలి తను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి తను కాలు పూర్తిగా నుజ్జు అయితే తను కాలు తీసివేయడం జరిగింది. అప్పుడు చొక్కాల నుంచి కొందరు వీల్ చైర్ ఆమెకి ఇస్తే బాగుంటుందని నా దృష్టికి తీసుకొస్తే నేను మా వెంకటాపురం సిఐ సార్ బండారి కుమార్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను డొనేషన్స్ కలెక్ట్ చేశాను. కొంత అమౌంట్ తక్కువ ఉందని మా సిఐ సార్ని కోరగా ఆ వీల్ చైర్కి ఎంత అమౌంట్ అయిందో మొత్తం కుమార్ సార్ ఇచ్చి సిఐ గారి పేరు తరపున ఆ మహిళకి మేము వీల్ చైర్ ఇప్పించడం జరిగింది. దానికి మా వెంకటాపురం మండలం మా చయిత ఫౌండేషన్ తరపున సిఐ గారికి కృతజ్ఞతలు. అసలు మీరు ఎన్నో రక్తదాన శిబిరాలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అసలు మీరు పెట్టిన ఇది నేను బాగా చేశాను అన్న ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? వెంకటాపురం సిఐ బండారి కుమార్ సార్ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. ములుగు జిల్లాలోనే మొదటిసారిగా మెగా రక్తదాన శిబిరం మా వెంకటాపురం మండలంలో కండక్ట్ చేయడం జరిగింది. ఒకేసారి 3 బ్లడ్ బ్యాంకులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి, ఎటునగరం ప్రభుత్వ ఆసుపత్రికి, ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు 200 యూనిట్ కలెక్ట్ చేయడం జరిగింది. అందుకు గాను నాకు భద్రాచలం డివిజన్ నుంచి మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరఫున 2 అవార్డ్స్ రావడం జరిగింది. ఆ మెగా రక్తదాన శిబిరం నిర్వహించి నాకు సహకరించి ప్రోత్సహించిన వెంకటాపురం సిఐ బండారి కుమార్ సార్కి నాకు ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి 2 అవార్డ్స్ రావడానికి కారణం మా సిఐ కుమార్ సార్ గారు. వారికి ప్రత్యేకంగా మా చవిత ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు. ప్రధానంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎవరికి చెప్పకూడని విషయం, ప్రశంసలు మీరు అందుకున్న విషయం కావచ్చు, మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నారా అసలు ఈ వేదికగా? తప్పకుండా. నేను ఈ స్థాయికి వచ్చి ఇన్ని రక్తదాన శిబిరాలు విజయవంతం చేసిన రక్తదాతలందరికీ, నాకు సహకరించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వైద్య సిబ్బంది డాక్టర్ భవ్యశ్రీ గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకమైన అవగాహన సదస్సులు నిర్వహించడానికి తను ఎంతగానో కృషి చేసి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. తర్వాత స్థానిక సిఐ బండారి కుమార్ సార్ గారికి ఫౌండేషన్ తరఫున నేను ఈ స్థాయికి ఉన్నానంటే ముఖ్యంగా సిఐ కుమార్ సార్, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రక్తదాతలు అందరికీ చయిత ఫౌండేషన్ తరఫున ధన్యవాదములు.